బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భూ యజమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక 300 వరకు కూడా టీడీఆర్ పెంచడానికి అయితే రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే 300% పెంపుకు ఆమోదించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నదీ తీర ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని సరస్సులు ఇతర జనవరుల సమీపంలో భూ యజమానులకు ప్రైవేటు భూమిదారులకు బదిలీ చేయగా అభివృద్ధి హక్కులు గణనీయంగా పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సరస్సులు నదుల బఫర్ జోన్లలో ఉన్న నివాస లేదా ఇతర నిర్మాణాలకు సంబంధించి భూ యజమానులు 300% డిఆర్ఓ పొందడానికి అర్హత లభిస్తుంది. ఇక బఫర్ జోన్లో ప్రతి ఒక్క చదరపు అడుగు నిర్మాణ ప్రాంతానికి యజమానికి 3 రెట్లు ఎక్కువ అభివృద్ధి హక్కులు లభిస్తున్నాయి. వీటిని ఇతర ప్రాంతాల్లో ఉపయోగించుకోవచ్చు అని వెల్లడించింది. ఇంతకుముందు జనవరిల ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో టీడీఆర్ గరిష్టంగా 200% మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎఫ్టీఎల్ గరిష్ట వరద స్థాయి ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణ అనుమతులు ఉండేది కాదు. కొత్త టీడీఆర్ విధానం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భూ యజమానులకు భూమిని జలవనరుల అభివృద్ధి కోసం అప్పగించడానికి వీలు కల్పించినట్లుగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త విధానంలో సరస్సులు, ఎఫ్టీఎల్లు, నదుల ఎఫ్ఎంఎల్ పరిధిలో భూములను అప్పగించిన యజమానులకు వారి నిర్మాణ ప్రాంతం మేరకు 200% టీడీఆర్ పరిహారంగా లభిస్తుంది. అదే జనవరిలో బఫర్ జోన్లో భూమికి నిర్మాణ ప్రాంతాల్లో 300% టీడీఆర్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాకుండా జనవరిలో పరిరక్షణ అభివృద్ధికి అవసరమైన బఫర్ జోన్ వెలుపల ఉన్న భూమికి ప్రభుత్వం 400% టీడీఆర్ ఇవ్వాలి అన్న నిర్ణయించింది. రెవెన్యూ రికార్డుల్లో లేని మురుగు కాలువల విస్తరణ, అభివృద్ధి పనులకు అవసరమైన ప్రైవేటు భూములకు ఇది వర్తించే విధంగా ఆదేశాలను అయితే జారీ చేసింది.